హాయ్ అండి అందరూ బాగుండారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే శ్రావణ శనివారాలు ఈరోజైతే పూర్తి అయిపోతాయి ఫ్రెండ్స్. నాకైతే 5 వారాలు పూర్తి అయిపోయినాయి. 5 వారాలు ఆ స్వామి సేవ చేసుకునేందుకు నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. కానీ నాకు యాక్చువల్లీ నేనైతే ఈరోజు పెట్టలేను అనుకున్నాను. నాకు జ్వరం 3 రోజుల నుంచి ఫుల్ జ్వరము. కానీ ఎలాగోలా ఓపిక తెచ్చుకొని పొద్దున్న లేసేటప్పటికి కూడా అస్సలు ఓపిక లేదు. స్వామికి పెట్టాలని ఏమో తర్వాత అయితే ఓపిక ఎలాగే తెచ్చుకొని ఎలాగో 5 వారాలు పూర్తి చేసుకున్నాను ఫ్రెండ్స్. రండి చూపిస్తాను. అయితే దీపం పెడతానే లైట్లు ఆఫ్ చేసేస్తాను. కొద్దిసేపు దీపం వెళ్తారని ఇప్పుడైతే లైట్లు వేస్తాను. అండి చూస్తారు మీరు మా స్వామిని చూడండి ఎలా నేను అలంకరించుకున్నాను, ఎలా దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ప్రతి వారం మీకు కూడా స్వామిని చూపిస్తాను కదా, ఈ వారం కూడా చూపిస్తాను. తల్లి అయితే దండం పెట్టుకుంటుంది. ఆమె అయితే ఇప్పటికైంది ఆమె రెడీ. బాగా దండం పెట్టుకున్నాను స్వామికి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్వామి గారికి ఇలా అలంకరణ అయిపోయింది, దీపాలు అయిపోయినాయి. నాకైతే ప్రశాంతంగా ఉన్నది. కానీ ఈరోజు పెడతానో పెట్టలేను అనుకున్నాను. కానీ ఆయన ఒప్పుకుంటాడా? ఆయన చేసేదేమో అన్నీ చేయించుకొని బాగా పెట్టించుకున్నాడు. చిట్టి తల్లి కూడా స్నానం చేసి వచ్చి దీపం దండం పెట్టుకుంటుంది. చూస్తున్నారు కదా, ఈరోజు స్వామికి లాస్ట్ వారం కాబట్టి మాల వేసుకున్నాము అని అనుకున్నాను. నిన్నైతే పూలు అయితే లేవు ఫ్రెండ్స్. నిన్న మన చెట్టుకే కోసుకొని జాజి పూలు ఉంటే అల్లి స్వామికి అయితే ఈరోజు మాల వేశాను. లాస్ట్ వారం కాబట్టి ఒక వారమైనా మాల వేసుకున్నామని. తులసాకు అయితే ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. ప్రతి వారము తులసి దళం అయితే పెట్టాలి. ఈరోజు అయితే ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, అందరికీ ఈరోజు లాస్ట్ శనివారం కాబట్టి అమ్మవారికి, సత్యనారాయణ స్వామికి, అందరికీ, గణపతికి కూడా అందరికీ మాలలు అయితే వేసేసినాను. జాజి పూలు పత్రి అల్లి మాలలు అయితే వేసినాను. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న మందార పూలు, బయట కొన్ని పూలు అయితే ఒక్కటంటే ఒక్కటి లేదు ఫ్రెండ్స్. అన్ని పటాలు కూడా మన ఇంట్లో నిన్న పూసిన పూలు, ఈరోజు పూసిన పూలు పెట్టేసినాను. మొన్న పూసినట్టు అయితే నిన్న పెట్టినాడు బాబు. ఈరోజు అయితే స్వామివారికి చలివిడి అయితే ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. ఆయనకు అంటారు కదా, తిరుమల పోయినప్పుడు కూడా మేము మార్బళ్ళు వేసుకొచ్చినాము పిండి తల్లి అని. అందుకని పిండి తల్లి అయితే ఖచ్చితంగా వారం చేస్తాను. పిండి తల్లి స్వామివారికి పులిహోరం చేసినాను. వడపప్పు, పానకం, మంచినీళ్ళు, పండ్లు అయితే ఒక సీని పండు, ఒక కివికాయ ఉంటే పెట్టినా ఫ్రెండ్స్. పండ్లు ఏం లేవు ఇంట్లో, అయ్యే పెట్టినాను. 2 సీనికాయలు ఉంటే అక్కడ పెట్టేసినాను స్వామికి. ఇక్కడైతే స్వామికి ఏడు కూడా దీపం పెట్టి నైవేద్యం అయితే పెట్టేసినాను. ఏడు కూడా పులిహోరం పెట్టి స్వామి పటం ఉంది కాబట్టి ఏడ పెద్దది. ఈ విధంగా మా ఇంట్లో అయితే అలంకరణ అయితే పూర్తయిపోయింది. ఈరోజు అమావాస కాబట్టి అమావాస రోజు అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మగారిని నిండుగా పూజించుకొని అలంకారం చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అమావాస మంచిది కాదు అంటారు, కానీ అమావాసే మంచిది. ఓకేనా? చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.